వరంగల్లో చెత్తను తీసుకెళ్లే వాహనాలు షెడ్డులకే పరిమితమయ్యాయి. ఇటు కాలనీలో చెత్త పేరుకుపోగా లక్షలాది రూపాయలతో కొనుగోలు చేసిన వాహనాలు నిరుపయోగంగా పడి ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో సిటీలో చెత్త పేరుకుపోతోంది. పెట్టిన దగ్గరే వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ వాహనాలు తుప్పు పడుతున్నాయి. దుమ్ము ధూళి పట్టిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లోని వాహనాలపై స్పెషల్ స్టోరీ. గ్రేటర్ వరంగల్ నగర విస్తీర్ణం పెరుగుతోంది. ఏటేటా కాలనీలు, ఇళ్లు పెరుగుతూనే ఉన్నాయి. గత ఏడాది ఇంటింటా చెత్త సేకరణ కోసం ఏడాదిలో 10 కోట్ల రూపాయలు వెచ్చించి 80 టాటా ఏసీలు, 27 ట్రాక్టర్లు కొనుగోలు చేశారు. ఈ వాహనాలతో పాటుగా నగరంలోని చెత్తను తరలించేందుకు కుండీలు, తోపుడు బండ్లు కొనుగోలు చేశారు. ఆ వాహనాలను ఇంజనీరింగ్ అధికారులు, హెల్త్ అధికారులకు అప్పగించాల్సి ఉండగా 6 నెలలు గడుస్తున్నప్పటికీ కొనుగోలు చేసిన వాహనాల గురించి పట్టించుకున్న నాదుడే కరువయ్యారు. ఆ వాహనాలు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ అలంకారప్రాయంగా మారాయి. నగరంలోని డివిజన్లలో చెత్త సేకరణ కోసం వినియోగించేందుకు 107 వాహనాలకు తోడుగా చెత్త కుండీలు, తోపుడు బండ్లు సైతం వినియోగించకపోవడంతో మురుగుతున్నాయి. హన్మకొండలోని అంబేద్కర్ భవన్ దగ్గరకు వెళ్లేందుకు అధికారులు, నగర కార్పొరేటర్లు వస్తూ పోతూ ఉంటారు. కానీ అక్కడ చెత్త చెదారంతో నిండిపోయింది. రోడ్లపై చెత్త కుప్పలు తొలగించకపోవడంతో చెత్త పేరుకుపోయింది. చెత్త తరలించకపోవడంతో కంపు కొడుతుంది. ముక్కు మూసుకొని పోవాల్సి వస్తుందని నగరవాసులు వాపోతున్నారు. ఈ చెత్త ఆ మోరీలో తీసినారు, చెత్త ఆ ట్రాక్టర్ రాదు, ఏది రాదు, అంత వాసన, బాటసారులకు వాసన, దుకాణదారులకు వాసన, అందరికీ వాసన. ఇది దీనివల్ల దోమలు, డెంగ్యూ వ్యాధులు అలాంటి ప్రబలే అవకాశాలు ఉన్నాయి, వస్తున్నాయి కొందరికి. నాకైతే ఇది వైఫల్యం మున్సిపాలిటీదే అనిపిస్తుంది. నగరాన్ని క్లీన్ సిటీగా మార్చాలని చెప్తున్నారు అధికారులు. ఆచరణలో శ్రద్ధ చూపటం లేదని నగరవాసులు ఆరోపిస్తున్నారు. చెత్తను, కుండీలను తోపుడు బండ్ల ద్వారా తరలించాలని, కానీ నాలాల్లో చెత్త, ఇళ్లలో చెత్త వేసేందుకు కుండీలను ఏర్పాటు చేశారు. కానీ చెత్తను ఎప్పటికప్పుడు వాహనాల ద్వారా తరలించకపోవడంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. నగరమంతా కంపు కొడుతుందని అంటున్నారు నగరవాసులు. డంపింగ్ యార్డులకు తరలించవలసిన చెత్త ట్రాక్టర్లను కొన్ని చోట్ల, కొన్ని ఆటోనగర్లు అయితేనేమి, కొన్ని మున్సిపాలిటీ సెంటర్లో, కొన్ని డంపింగ్ యార్డ్లో ఆ వాహనాలను పెట్టి తుప్పుపట్టే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఆ వాహనాలను త్వరగా బయటికి తీసి చెత్తను తరలించి నగరాన్ని అభివృద్ధి చేయడానికి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఆ వాహనం తరలించడం వల్ల ఇక్కడ ఉన్న కార్మికులకు కూడా ఉపయోగం జరుగుతుంది. ఆ ఉపయోగం డ్రైవర్లు కానీ, అదేవిధంగా పారిశుద్ధ కార్మికులకు కానీ ఉపయోగం పడుతుందని చెప్పి ఈ అధికారులను నేను వెంటనే డిమాండ్ చేస్తాను. నగరపాలక సంస్థకు లక్షలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసి వాహనాలను తీసుకుని వచ్చిన ఇంజనీరింగ్ అధికారులు వాహనాలను వినియోగించడం, వాటిపై పర్యవేక్షణను గాలికి వదిలేశారు. కొత్త వాహనాలను వినియోగించకుండా మున్సిపల్ కార్పొరేషన్ షెడ్లో ఉంచడం వల్ల ఆ వాహనాలు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ తుప్పు పట్టిపోతున్నాయి. ప్రజాధనం దుబారా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కోట్ల రూపాయలు ఫండింగ్ రూపంలో తీసుకొచ్చి మొన్నటిదనక కమిషనర్ గారు కానీ, మున్సిపాలిటీ అధికారులు కానీ ప్రతి ఒక్కరు ఇంటి పన్ను కట్టాలి, నగరం అభివృద్ధి కావాలని చెప్పుకుంటూనే ఎక్కడెక్కడే నిరుపయోగంలో వండుకుంటూ ట్రాక్టర్లు ఉపయోగించట్లేదు. ట్రాక్టర్లు ఉపయోగిస్తే కొంతమంది డ్రైవర్లకు ఉపాధి దొరుకుతుంది. అదేవిధంగా మన డోజర్ డ్రైవర్లకు ఉపాధి దొరుకుతుంది, టాటా ఏసీ డ్రైవర్లకు ఉపాధి దొరుకుతుంది. ఎక్కడ పెరగబోయే చెత్త అక్కడే ఉంటున్నది. వీటిని తరలించకుండా నిరుపయోగంలో తీసుకొచ్చి నగరానికి తీసుకొచ్చి డంపింగ్ యార్డ్లలో అవి అట్నే మూలకుంటున్నాయి. వీటిపైన ప్రభుత్వం చర్యలు తీసుకొని వాటిని ఉపయోగించాల్సిందిగా కోరుతున్నాం. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చెత్తను తరలించడం కోసం 80 టాటా ఏసీలు, 27 ట్రాక్టర్లు కొనుగోలు చేశారు. కానీ వాహనాలు కొనుగోలు చేసిన ఇంజనీరింగ్ అధికారులు తమకు పూర్తి స్థాయిలో అప్పగించలేదని ఎంహెచ్ఓ చెప్తున్నారు. ఇంజనీరింగ్ అధికారులు తమకు వాహనాలు అప్పగిస్తే చెత్త తరలించేందుకు వినియోగించుకుంటామని చెప్తున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన వాహనాలతో చెత్త తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.